గారు, సోదరుడు సతీష్ గౌడ్ గారు, పాఠశాల నడపడంలో తనకు చేతోడు వాదోడుగా ఉంటున్నటువంటి గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. హాయ్ పేరెంట్స్. సో ఈరోజు ఇక్కడ ఆనందంగా ఉత్సాహంగా మన పిల్లలు డెవలప్మెంట్ అనేది లేదు మన మేడ్చల్లో. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ ఎస్కేఎం స్కూల్ ఓన్లీ. అది మనం ఇక్కడ చూస్తున్నాం. సో లవ్ కుమార్ గౌడ్ గారు, కరస్పాండెంట్ గారు, వారి టీం, వాళ్ళ బృందం అంతా కూడా అద్భుతంగా మీ పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తున్నారు. గట్టిగా ఒకసారి మేనేజ్మెంట్ చప్పట్లు కొట్టాలి మీరు. గుడ్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ మేడ్చల్ మండల్, ఎస్కేఎం స్కూల్. బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కరస్పాండెంట్ లవ్ కుమార్ సార్ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. చక్కటి పెర్ఫామ్ చేస్తారు. ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పి ఎక్కువ అడ్మిషన్లు వచ్చేటట్లు చేయాలని నేను సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే, ఏ స్కూల్ రన్ చేసినా సరే కొంచెం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఉంటే నేను ఎప్పుడు చెప్పే మాట, ఏదైనా చిన్న చెడు జరిగినా ఇతని చెవిలో చెప్పండి, సరిదిద్దుకుంటారు. మంచి మాత్రం మనంతటికీ చెప్పండి. సార్ నాకు 30 సెకండ్స్ ఇచ్చాను కాబట్టి ఎవరి పేరు తీసుకోవట్లేదు, నన్ను క్షమించాలి అందరు. ఫస్ట్ ఇంతకుముందుకే మా అన్నయ్య ఈ మండల్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ స్కూళ్ళ గురించి చెప్తున్నారు. నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ ఒకటి, లెసన్స్ ఒకటి మాత్రమే చెప్తున్నారు. కానీ ఎస్కేఎం హై స్కూల్ అనేది స్పోర్ట్స్ స్కూల్. ఇలాంటి స్పోర్ట్స్ స్కూలు హైదరాబాద్ డిస్టిక్లో, మేడ్చల్ డిస్టిక్లో, రంగారెడ్డి డిస్టిక్లో బడ్జెట్ స్కూళ్ళలో ఇలాంటి స్కూల్ లేదండి. కాబట్టి మీరందరూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతోటి మా లవ్ కుమార్ గౌడ్ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పుడు అయ్యో స్పోర్ట్స్ ఆడుతున్నారు మా పిల్లలు ఏంటి చదవట్లేదని అనుకోకండమ్మా. స్పోర్ట్స్లో ఒక్కసారి మీ పిల్లలు ఒలింపిక్స్లో ఉంటే ఎంత మంచి పేరు వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. దానికి తను ఒక 30 years కష్టపడతాడు ఇంకా ఫ్యూచర్లో. కాబట్టి ఒక్కసారి అందరూ మళ్ళీ పిల్లలందరూ మీరు ఏమనుకోకుండా మా లవ్ కుమార్ అన్నతోటి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. I request our Chief Guest Sri Suman Garu to give you a valuable speech, sir. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ఆల్ ది డయాస్. చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి నేను రావడం. ఐ థ్యాంక్ karate master Sai Kumar for having shown me this wonderful place, this school, SKM school. So చాలా విషయాలు మాట్లాడాలి, but I'm running short of time. But first of all, I want to say this is one of the best schools, one of the best functions I've ever attended so far. So many functions కి వెళ్తుంటాను నేను, so many schools కి వెళ్తుంటాను. ఎడ్యుకేషన్తో పాటు డెడికేషన్ కూడా ఇక్కడ ఏంటంటే టు ద ఇండియా, మన భారతదేశానికి డెడికేషన్ కూడా ఇక్కడ ఒక సైడ్లో నేర్పించడం. లవ్ కుమార్ గారు బీయింగ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఆయన కూడా ఏంటంటే ఒక స్పిరిట్ ఉంది. కాబట్టి సీయింగ్ ద యంగ్ స్టూడెంట్స్ ప్రాక్టీసింగ్, డెమాన్స్ట్రేటింగ్ దియర్ స్కిల్స్, కెన్ బి స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, అంటే ఫిట్, ఇక్కడి నుంచే ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఆయన మైండ్లో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇప్పటి నుంచే ఏంటంటే రెడీ టు ఫేస్ ఎనీథింగ్ టు కమ్. సో దానికి ఏంటంటే యూ నీడ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్. సో అలాంటివి కూడా చేసుకొని ఎడ్యుకేషన్లో కూడా ఇందాక మేడం గారు చెప్పారు, వండర్ఫుల్ రికార్డ్, దే హ్యావ్ గాట్ నథింగ్ లెస్ రికార్డ్. ఒక సైడ్లో అది ఇది రెండు చేస్తున్నారంటే నిజంగా ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ ముఖ్యంగా ఈరోజు ఐ హ్యావ్ 2 very big pillars of sports with me. One is Mallareddy Garu, who is the General Secretary of the Telangana Olympic Association, and I have Mr. Satish, the Grand Master of Taekwondo, who is over here. So this is the first time I am witnessing a school function with 2 people connected to sports. This is also a very great feeling for me, because this is very very important. Sports చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అంటే స్పోర్ట్స్ వల్ల ఏముంది, స్పోర్ట్స్లో ఏం జరుగుతుంది మనకి అని అంటున్నారు. టుడే స్పోర్ట్స్ హెస్ బికమ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈరోజు మీరు చూసారంటే ఇందాక కూడా చెప్పారు, ఒలింపిక్స్ ఇస్ గాన్ టు సచ్ అ హై లెవెల్. పీపుల్ హు ఆర్ ఇన్ ద ఒలింపిక్స్ గెట్ సచ్ అ బిగ్ అప్లాజ్, దే గెట్ సో మచ్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్, అండ్ ఆల్సో నేమ్ టు ద ఇండియా. మన దేశానికే మంచి పేరు తీసుకురావడం ఇస్ అ వెరీ రేర్ ఫినామినా.
So all these things put together. So first of all, I want to congratulate the teachers. So teachers గురించి ముఖ్యంగా చెప్పాలండి. నేను ఐ రెస్పెక్ట్ టీచర్స్ అలాట్. ఎందుకంటే మా అమ్మగారు కూడా షీ వాజ్ అ టీచర్. ఐఎమ్ అ సన్ టు ఎ టీచర్ హూ లేటర్ బికేమ్ ఏ ప్రిన్సిపల్. సో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అని పక్కన పెడితే నేను మంచి స్కూల్లో చదవాలని చెప్పేసి నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. సో చర్చ్ పార్క్ అన్న ఒక స్కూల్, క్రిస్టియన్ కాన్వెంట్లో నాకు మంచి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ నాకు రావాలని చెప్పేసి అక్కడ నన్ను జాయిన్ చేశారు. ఆ స్కూల్లో ఏంటంటే అప్పట్లో పెద్ద పెద్ద పర్సన్స్ లేటర్ లైఫ్లో లైక్ ద లేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు జయలలిత గారు, పి చిదంబరం గారు, ఇలాంటి వాళ్ళు చదివిన స్కూల్లో మా అమ్మగారు నన్ను జాయిన్ చేశారు. మా అమ్మగారు సంపాదించిన శాలరీ మొత్తం నా ఫీజుకి వెళ్ళిపోయింది. మా నాన్నగారు శాలరీ మీద మేము బ్రతికాము. మా నాన్నగారు ఈ వాజ్ అ లాయర్ బట్ ఇట్ టు పెట్రోల్ బిజినెస్. సో ఆ విధంగా మా అమ్మగారు ఏంటంటే ఆవిడ కాలేజీకి వెళ్ళడం రావడం నన్ను చూసుకోవడం, తర్వాత మా అమ్మమ్మ కూడా ఇంట్లో ఉండేవారు, ఆవిడ కూడా చూసుకునేవారు. అండ్ మై మదర్ షీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు పీపుల్ హూ ఆర్ క్వాలిఫైడ్, హూ వాంటెడ్ టు స్టడీ. ఎవరైతే చదువుతున్నారు, పెద్ద పిల్లలైనా సరే చిన్నపిల్లలు, అంటే పెద్ద ఇంట్లో అయినా సరే చిన్న ఇంట్లో అయినా సరే, షీ యూజ్ టు లవ్ దమ్. ఎవ్రీ సండే వాళ్ళకి ఏదైనా కొంచెం మార్క్స్ తక్కువ ఉంటే పిలిపించుకొని ఫ్రీగా షీ యూజ్ టు గివ్ దెమ్ కోచింగ్. వాటిలో సినిమా ఆర్టిస్ట్లో కృష్ణ గారు కూతురు పద్మావతి గారు మా ఇంటికి వచ్చేవారు క్లాస్కి, శోభన్ బాబు గారు కూతురు మా ఇంటికి వచ్చేవారు, ఎస్పి రంగారావు గారు మనవరం, ఇట్లా చాలామంది వచ్చారు. ఒక సైడ్లో ఉంటే ఇంకో సైడ్లో ఒక ఎలక్ట్రీషియన్ కూతురు, ఒక కార్పెంటర్ కూతురు, ఒక ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ కూతురు, వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేసి దే యూస్ టు టేక్ క్లాసెస్ అండి. నో డిస్క్రిమినేషన్, ఎవరు లేరు. ఎవరికైతే చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొంచెం తక్కువగా అంటే మార్కులు పడి ఏదో వాళ్ళు కొంచెం ఫీల్ అయితే ఫ్రీగా ఇచ్చేవారు. సో షీ లవ్డ్ ఎడ్యుకేషన్ షీ గేవ్ లాట్ ఆఫ్ ప్రాక్సిమిటీ. దాంతోపాటు నాకు ఎగ్జాక్ట్లీ 11 years ఉన్నప్పుడు మా ఇంటి ముందే, అంటే ఇది అంటుకుంటే మా ఇంటి ముందే ఒక కరాటే స్కూల్ వస్తే నాకు 11 yearsలో నాకు కరాటే పంపించేది. నేను చాలా చిన్నవాడిని, ఇప్పుడు మీరు చూసిన పిల్లల్లానే ఉండేవాడిని. సో ఎందుకున్నా నాకు ఈ వయసులో నాకు కరాటే అని చెప్పి నేను అడిగే ధైర్యం కూడా నాకు లేదు. రోజు వెళ్ళాను, ప్రాక్టీస్ చేశాను. ఎవ్రీ ఇయర్ మార్షల్ ఆర్ట్లో ఉంటున్న ఇంపార్టెన్స్, మార్షల్ ఆర్ట్లో ఎంత పవర్ ఉంది, మార్షల్ ఆర్ట్లో ఎంత పేషెన్స్ మనం నేర్చుకుంటాం, మార్షల్ ఆర్ట్లో ఫిజికల్ కంట్రోల్, మన బాడీని మనం ఎలా మెయింటైన్ చేయాలి, మన ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, మైండ్ని ఎలా గట్టి చేయాలి, ధైర్యం ఎలా మనకు వస్తుంది, ఇవన్నీ నాకు నేర్పించింది మార్షల్ ఆర్ట్స్. అయితే ఒకవైపు మా టీచర్స్ వాళ్ళకి నమస్కారం నేర్పించిన మా గురువులు నేను ఎప్పుడు మర్చిపోను. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ వచ్చినప్పుడు నాకు నేర్పించిన గురువులు చాలామంది ఉన్నారు నాకు. సో వాళ్ళ దగ్గర నేను మార్షల్ ఆర్ట్ నేర్చుకొని అలాగే వెళ్తుంటే మా అమ్మగారు దాంతో భగవద్గీత అని నాకు సాంస్క్రిట్లో నేర్చుకోవాలని చెప్పి భగవద్గీత నా సాంస్క్రిట్లో నేను నేర్చుకున్నాను, ట్యూటర్ని పెట్టారు. సో నాకు అప్పుడు చాలా వెరీ స్మాల్ ఏజ్, భగవద్గీత నాకేంటి ఎందుకు చెప్పి నేను అనుకున్నాను. నీ తర్వాత నీకు యూజ్ అవుతుంది, నీకు తెలుగు నువ్వు చదువు అని చెప్పారు. తర్వాత నాకు జీవితంలో భగవద్గీత చదవడంతో లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను మనసులో అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు భగవద్గీతలోనే వచ్చింది. సో భగవద్గీత చదివితే జీవితంలో మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. మన లైఫ్లో ఏ ప్రశ్న వచ్చినా మీరు ఒక్కసారి మీరు భగవద్గీత మీరు తిప్పండి, మీకు దాంట్లో మీకు ఏంటంటే మీకు సొల్యూషన్ ఉంటుంది. సో దాట్ వండర్ఫుల్ థింగ్. సో ఐ లవ్ మై పేరెంట్స్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఐ లవ్ మై పేరెంట్స్. ఒకప్పుడు ఒక సైడ్లో మా నాన్నగారు ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్ మీద తిరుగుతూ మా అమ్మగారు మా ఇల్లుని నన్ను చూసుకోవాలని చెప్పి కష్టపడారు. ఒక సైడ్లో మా అమ్మగారేమో నాకు మంచి ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి ఒక సైడ్లో ఆవిడ చేస్తూ నన్ను మార్షల్ ఆర్ట్లో ఎంకరేజ్ చేశారు. అలాగే కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఐ బికేమ్ అ మార్షల్ ఆర్ట్ టీచర్. I became a black belt in a very young age. I was 15 years old. I became a black belt and I came under the guidance of RVT Mani, Grandmaster Indian Karate B.N. Narasimhan, Judo Rajagopal. So వీళ్ళందరితో నేను నేర్చుకుని నా లెవెల్ నా పొజిషన్ చూసి మా మాస్టర్ సెడ్ యూ టేక్ క్లాస్ thrice in a week and you come for practice for thrice a week అన్నారు. So అట్లా as a passion, not for money, as a passion I started teaching martial arts. అలాగే నేను సడన్గా సినిమా ఫీల్డ్కి రావడం కూడా ఒక మిరకల్. నన్ను ఒక కార్ మెకానిక్ చూసి, అంటే అతను కూడా ఒక యాక్టర్, అతను చూసి నువ్వు హీరో యాక్ట్ చేస్తావా అని చెప్పి అడిగితే నువ్వేంటి చేసేది అడిగేది చెప్తే లేదు నేను చెప్తాను కదా నేను తీసుకెళ్తాను అని చెప్పి ఒక మంచి తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి, అంటే తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మగారు పర్మిషన్ నాన్నగారు పర్మిషన్ తీసుకొని తర్వాత ఓకే అని చెప్తే I became a hero with no background, a hero with no talent, a hero with no support. Only from that support, my parents' support, my guru support, నేను ఈరోజు ఇంత ఎదిగాను. Today I am very proud to say
I achieved acting in 800 films, 175 films as a hero, 100 films in Telugu, 50 films in Tamil, 25 films in Kannada. And 11 languages, Tamil, Telugu, Kannada, Malayalam, Tulu, Hindi, Oriya, Bhojpuri, Marathi, and Banjaran, and our English movie. All this effort, all this push, all I will say blessings of my parents and blessings of the God. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు పిల్లలకి పేరెంట్స్ ఉన్నారు, చాలా డెలికేట్ పొజిషన్ ఇది. కొన్ని విషయాలు ఐఎమ్ టెల్లింగ్ ది చిల్డ్రన్, పిల్లలందరూ తల్లిదండ్రుల మటుకు మీరు మర్చిపోవద్దు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు మంచి చదువు రావాలి. ఎస్పెషల్లీ ఈ స్కూల్ చదువుతో పాటు ఇంత బ్రహ్మాండమైన మీకు డ్రిల్, కమాండో ట్రైనింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మార్షల్ ఆర్ట్స్ ఉంటున్న స్కూల్కి మిమ్మల్ని పెట్టారు, మర్చిపోవద్దు. చిన్నప్పుడు మీరు ఎలా ఎదిగారో తెలియదు, నాకే తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది, ఓ మా అమ్మగారు ఇంత కష్టపడ్డారు, మా నాన్నగారు ఇంత కష్టపడ్డారు, మా నాన్నగారు అమ్మగారు ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, మంచి బట్టలు ఇచ్చారు, నేను అడిగిన టాయ్స్ ఇచ్చారు, నాకు ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇచ్చారు చెప్పిన తర్వాత తెలిసింది. దాని తర్వాత మెచ్యూరిటీ వచ్చింది. సో ఐ వాజ్ అబ్జర్వింగ్. బట్ చిన్నప్పుడు నన్ను పెంచిన విధానం నాకు తెలియదు. చాలా మంది చెప్పారు నీ ఇలా పెంచారు, అలా పెంచారని. సో వాట్ ఏ లవ్లీ పేరెంట్. అదే మాదిరిగా మీరు కూడా మీ పేరెంట్స్ని మర్చిపోవద్దు. చాలా మంది ఏంటంటే గుడికి వెళ్తాం, చాలా మంది బ్రహ్మాండమైన పూజలు చేస్తాం. వి గో టు చర్చ్, వి గో టు ద మాస్క్, వి గో టు ద బుద్ధిస్ట్, జైన్, వాట్ ఎవర్ టెంపుల్. బట్ గాడ్ విల్ నాట్ బ్లెస్ యూ if you hurt your parents. Your parents have to be happy. Never make your parents cry. Never give a problem to your parent, because the love, affection of the parent is more than prayers. While they are the living gods in the house, the real gods are in the house. When you go out, that is the second God. Because if you do not give happiness to your parents, the God will never bless you. మీరు ఏదైనా చేయండి, ఎన్ని పూజలైనా చేయండి, అది జరగదు. మీరు నమ్మండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. గురువులు మర్చిపోవద్దు. గురువులు వాళ్ళే సరస్వతి దేవుళ్ళు. ఆ సరస్వతి దేవుళ్ళు ఏంటంటే వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని పక్కన పెట్టి మీకు వాళ్ళు ఏంటంటే మంచి ర్యాంక్ రావాలి, లాస్ట్ ర్యాంక్ వాడికి లాస్ట్ రావాలి, ఫస్ట్ బెంచ్ వాడు ఫస్ట్ ర్యాంక్ అలా అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి గోల్డ్ మెడల్ రావాలని అనుకుంటున్న టీచర్స్, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కాలేజ్ ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి వాళ్ళు మిమ్మల్ని అంతా మా సొంత పిల్లల్లాగా వాళ్ళు భావించి వాళ్ళు చదివిస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని కూడా మర్చిపోదు. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇంత లవ్లీ పర్సన్ మా లవ్ కుమార్ గారు, ఇంత బ్రహ్మాండమైన ఒక కాన్సెప్ట్, ఆయనలో ఉన్న ఒక కాన్సెప్ట్, బికాస్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ పర్సన్ హూస్ కమ్ ఫ్రమ్ ద డిఫెన్స్. సో పిల్లలకి నేర్పించాలి కమాండో ట్రైనింగ్, పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాలి, ఎన్సీసీ ఆ టైప్ అని. ఎందుకంటే he is teaching you to live alone. రేపు ఏదైనా జరిగిందంటే you have to live alone in this world, don't depend on anybody. That is what my mother used to say. సుమన్ వెనకాల తల్వారు పెట్టారు. నేను అడిగాను, నా పేరు సుమన్ కదా, మంచి పేరు కదా, తల్వారు ఎందుకు పెట్టారు? రేపు భవిష్యత్తులో నీకు వెనకాల తల్వారు అవసరం ఉంటుంది, అందుకే నీకు తల్వారు పెట్టారు అన్నారు. అట్లా జీవితంలో మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రపంచంలో మీరు చూసారంటే ఎక్కడ చూసినా వార్ జరుగుతుంది. అవుట్ సైడ్ ఇండియా మీరు ఎక్కడ చూసినా వార్ జరుగుతుంది. చైనా, పాకిస్తాన్, మయన్మార్, Afghanistan, Taliban, everywhere is war is going on. Only India is very peaceful. Thanks to our Prime Minister Modi Garu, who has brought us so much of peace, who is controlling the world, is controlling terrorism. Terrorism తగ్గింది, tourism పెరిగింది. So let us maintain. అదే వాళ్ళు చేస్తారు కదా, మాకేంటి ఇంకా మేము హ్యాపీగా ఉన్నాం కాదు. అసలు ఇక్కడ నేర్పించిన ఆ కమాండర్స్ని చూసి నాకు చాలా నేను ఇన్స్పైర్. ప్రతి స్కూల్ ఇది ఫాలో అవ్వాలి. మన దేశానికి కూడా కాపాడే బాధ్యత మనం ఏదో పెద్దవాళ్ళు మేము కాదు, చిన్న పిల్లలు కూడా ఉంది. చిన్న పిల్లలు కూడా దేశాన్ని కాపాడాలి. మన అందరి భవిష్యత్తులో మన ఇండియన్స్. అండ్ రిమెంబర్, ఎప్పుడు చెప్తానండి, ఐ ఆల్వేస్ సే ఇండియన్స్, ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. ఈరోజు నేను పెరిగింది ఒక ముస్లిం స్కూల్లో పెరిగాను, క్రిస్టియన్ స్కూల్లో పెరిగాను, హిందూ స్కూల్లో పెరిగాను. సో కాబట్టి నాకు సెక్యులర్ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎక్కువ ఉంది. ఐఎమ్ ఆల్సో ఇన్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్లో దర్ ఇస్ నో క్యాస్ట్, దర్ ఇస్ నో కమ్యూనిటీ. మార్షల్ ఆర్ట్లో దర్ ఇస్ నో క్యాస్ట్, నో కమ్యూనిటీ. అలాగే అన్నింటిలో మనకి క్యాస్ట్, కమ్యూనిటీ ఉండకూడదు. మనం ఉండాలి. అది ఎక్కడ ఉండాలంటే ఇంట్లో ఉండాలి. వెన్ యూ కమ్ అవుట్ ఇన్ ది హౌస్, leave everything. We are all here. We are all Indians. All communities, all religions, everybody. We are one. We are all local. People who are not here, they are only non-local. There is no non-local or local among us. We are all locals, and it is our duty to protect the country. ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతుంది, సిటీలో ఎన్నో బ్రహ్మాండమైన పెళ్లిలు జరుగుతున్నాయి, ఎంతో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఎవరి వల్ల జరుగుతుంది? బార్డర్లో ఉంటున్న జవాన్లు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన ఫ్యామిలీలు జాలీగా ఎంజాయ్ చేయాలని చెప్పి
వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చినా, ఎన్ని ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మన కోసం వాళ్ళు అక్కడ ఆ తుపాకీ పట్టుకుని వాళ్ళు కూర్చున్నారు. ఏ నిమిషమైనా ఒక బుల్లెట్ రావచ్చు, ఏ నిమిషమైనా ఒక బాంబు పేలొచ్చు, అయితే అవుతుంది, మనం అక్కడ ఉండాలని చెప్పి ఆ చలిలో వాళ్ళు అక్కడ ఉంటారంటే వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాలి. దాని తర్వాత పోలీసు అధికారులు కరోనా వచ్చినప్పుడు మీకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటంటే కరోనాలో మీకు తెలిసింది. మనందరూ బయట రాకూడదంటే చాలా మంది ఏంటంటే ఏమవుతుంది, నా బాడీ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చి కాలు మీద పడి ప్లీజ్ బయటకు రావద్దు, మీరు వెళ్ళండి, ఇది లాక్డౌన్ టైం, మీరు వెళ్ళండి అని చెప్పి ఎంతోమంది రిస్క్ పడి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు మర్చిపోవద్దు. అలాగే డాక్టర్స్ అండ్ నర్సెస్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు మన బంధువులు కాదు, మిత్రులు కాదు, అభిమానులు కాదు, ఏవి కాదు. అయినప్పటికీ వాళ్ళు ఎంత ఆ ప్రొటెక్టివ్ సూట్ వేసినా కూడా దగ్గరికి వెళ్ళి బంధువులు కూడా సొంత వాళ్ళు కూడా చేయలేని సర్వీస్ వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే రోడ్ క్లీన్ చేసిన కుర్రాళ్ళు పాపం ఎంత కుప్ప మనం వేస్తే మన బయటకు వెళ్ళడానికి లేదు. సో కుప్ప అంతా బయటకు వేస్తే ఆ కుప్పనంతా ఏరుకొని ఆ లారీ మీద వేసి పాపం వాళ్ళు తిరిగిన వాళ్ళు, అన్నిటికైనా మించిపోయిన రైతులు, మనందరూ బ్రతకడానికి వాళ్ళు వెళ్ళి ఆ సమయంలో వ్యవసాయం చేశారు. మన కోసం వాళ్ళు వ్యవసాయం చేసి మమ్మల్ని అందరూ వాళ్ళు బ్రతికించారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆ టైంలో వ్యవసాయం కనుక వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటి? సో వీళ్ళందరినీ మీరు మర్చిపోకూడదు. మన అందరూ భారతీయులు. వన్స్ అగైన్ వీఆర్ ఆల్ వన్. యునైటెడ్ వి విన్, డివైడెడ్ వి లూజ్. యునైటెడ్ వి విన్, డివైడెడ్ వి లూజ్. సో మీరందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి. అండ్ జనరల్గా ఇక్కడ కంప్లైంట్ నాకు అన్ని స్కూల్లో వస్తుంటుంది ఏంటంటే పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి కొంచెం ఇంటరాక్షన్ లేదు. నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ బిజీగా ఉన్నారు. సో మీ అదర్ టైంలో ఏంటంటే చూసుకున్నది టీచర్స్. సో మీరు ఇంటికి వచ్చినప్పుడు మీరు ఐ నో యూఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, బోత్ మమ్మీ అండ్ డాడీ ఆర్ వర్కింగ్ హార్డ్, బట్ పిల్లలకి గివ్ అట్లీస్ట్ 1 day in a week, సిట్ విత్ దెమ్. ఎవరు వద్దు, రిలేషన్ వద్దు, ఫ్రెండ్ వద్దు, ఎవరు వద్దు. స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్, బీ విత్ యువర్ చిల్డ్రన్, స్పెండ్ టైమ్, ఆస్క్ దెమ్ సమ్ క్వశ్చన్, ఆస్క్ దెమ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది కూడా ఇవ్వకపోతే డెఫినెట్లీ పిల్లలు మనతో పాటు ఉండరు. డెఫినెట్లీ ఎక్కడ ప్రేమ అభిమానం దొరుకుతుందో ఆ సైడ్ గెలిపోతారు. చాలా కేసులు అట్లా జరిగింది. సో దయచేసి మీరు వారానికి ఒక్కసారి అయినా మీరు ఉండండి. లేదు మీరు ఇంట్లో ఉన్నారు, యువర్ గాట్ టైం, ప్లీజ్ స్పెండ్ టైం విత్ దెమ్. బికాస్ పిల్లలకి వేరే ఎవరు లేరు, వాళ్ళ సుఖాలు కష్టాలు మాట్లాడడానికి ఎవరున్నారు? తల్లిదండ్రులే ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది, తాతగారు ఉండేవారు, నానమ్మ ఉండేవారు. ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి చేంజ్ అయిపోయి. అదే మాదిరిగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా వచ్చేసి ఊరు తీసుకెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ మనుషుల ఏమిటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి అలాంటి చేయొద్దు. హిస్టరీ విల్ రిపీట్. ఈ రోజు మీరు ఏదైతే చేస్తున్నారో అదే రేపు భవిష్యత్తులో మీకు కూడా, మీరు పెళ్లి అయిన తర్వాత, మీకు పిల్లలు వచ్చిన తర్వాత మీకు కూడా అది జరుగుతుంది. కాబట్టి చాలా షార్ట్ టైం. చాలామంది అంటారు రేపేం జరుగుతుందని. నేనేమంటాను, 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉన్న సమయంలో అందరూ అభిమానంతో, ప్రేమతో మనం ఉండాలి. తండ్రిని గౌరవించాలి. ఫస్ట్ గౌరవించాల్సిన తల్లిదండ్రులు, తర్వాత మీ ఇష్టం. మీ ఎవరంటే తల్లి, తండ్రి, గురువు, వీళ్ళు ముగ్గురు అయిన తర్వాత మీరు ఎవరు కావాలంటే మీరు అభిమానించండి, గౌరవించండి, పాదాలు నమస్కారం చేయండి, ఏదైనా చేయండి, పర్వాలేదు. వీళ్ళు మటు మీరు మర్చిపోవద్దు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్. సో నెవర్ ఫర్గెట్ దెమ్. అండ్ వన్స్ అగైన్ బిఫోర్ ఐ టేక్ లీవ్, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నన్ను తయారు చేసిన టెక్నీషియన్స్, ఎవ్రీబడి, టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్, డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్, అందరూ వాళ్ళు నడిచి ఆ నడిచిన మట్టి నాకు విభూతి కింద ఆలోచించి వాళ్ళందరికీ నేను పాదాభివందనం నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పినట్టు మా పిల్లలు 100% పాటిస్తాం సార్. అండ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఆల్రెడీ మేము భారత్ వికాస్ పరిషత్ నుండి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సార్. పెద్దలను గౌరవించడం అనేది, లేదా మాతృవందన్, పితృవందన్, ఇలాంటి చాలా కార్యక్రమాలు మేము తీసుకొస్తున్నాం సార్. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో, ఫ్యూచర్లో మా ఇంటెన్షన్ ఒకటే, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరు ఉండొద్దు, పేరెంట్స్తో పాటు నా పిల్లలు ఉండాలి, నా పిల్లలతో పాటే నా పేరెంట్స్ ఉండాలన్న కాన్సెప్ట్ తోటే మన స్కూల్ రన్ చేయడం అంటే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్.
actually SKM HS Srimati Sri Kannamma Memorial High School formation చేశారన్నమాట with umbrellas. Clap please. Instilling a sense of pride and unity among all. Highlight of the celebration was participation of our pre-primary kids who dressed up as prominent national leaders and freedom fighters, bringing history and pride for the nation. These young learners shared a few sentences about leaders they represent, honoring their contributions to our nation. These activities not only provide a platform for the students to exhibit their talent, but also instill a deep sense of patriotism and respect for the nation. Your parents, we request all to just be seated in your places. It is becoming a chaos over here. Please understand our practical problem. Dear parents, please kindly be seated in your places. Please do not come here to just pick up your children. Parents, kindly cooperate with us. It has become truly a chaos atmosphere here. Children here, please maintain discipline and be seated in your places, everyone. I request everybody to be seated. I request all the teachers to make the children seated. I request all the teachers make the children seated.
డాన్స్ ఉంది మ్యామ్, ప్లీజ్. ఎవరు పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. థ్యాంక్ యూ. నాట్ టు టేక్ ద చిల్డ్రన్. పేరెంట్స్ ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. గ్రాండ్ ఫినాలే ఉంది. I'm a little bit taller. My shoes feel